టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే రాజకీయాలకు ముందు ఆయన సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆయన హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలో నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఏది మొదలు పెడతారన్న విషయం ఇంకా క్లారిటీ రాలేదు. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా, ప్రియాంక మోహన్ హీరోయిన్గా యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామా మూవీ ఓజీ. ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై దానయ్య భారీ స్థాయిలో నిర్మిస్తుండగా ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీని సెప్టెంబర్ 27న గ్రాండ్గా ఆడియన్స్ ముందుకు తీసుకురానట్లు మేకర్స్ నిన్న ఒక పోస్టర్ ద్వారా అఫీషియల్గా ప్రకటించారు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం అనగా 2014 సెప్టెంబర్ 27న పవన్ కళ్యాణ్ గారు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన అత్తారింటికి దారేది మూవీ అతిపెద్ద విజయం అందుకోవడం జరిగింది. ఇక అదే డేట్కి ఓజీ కూడా రిలీజ్ అవుతుండడంతో మరొకసారి బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ హిస్టరీ రిపీట్ చేయడం ఖాయమని అంటున్నారు ఆయన ఫ్యాన్స్. ప్రతి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో. ఇక ఇదిలా ఉండగా ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్ నటిస్తున్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇప్పటికీ రాలేదు. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన ఇంటికి ఆయన కొడుకు అఖిరానందన్ వచ్చారట. ప్రతి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది.